మహాభారతం 39వ ఎపిసోడ్లోకి స్వాగతం. గత ఎపిసోడ్లో పాంచాల రాజ్యం వెళ్ళి ద్రుపదుడిని కలిసి తాను చిన్ననాటి స్నేహితుడనని, మనమిద్దరం కలిసి వేదం చదివామని, ధనుర్విద్యలు నేర్చామని గుర్తు చేసి తన పరిస్థితిని చెప్పి తనకు 4 పాడి ఆవులు ఇప్పించాల్సిందిగా కోరతాడు ద్రోణాచార్యుడు. ఇక మిగతా కథను ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ద్రుపదుడు తాను మహారాజునన్న అహంకారాన్ని ప్రదర్శిస్తూ, నీవా నాకు స్నేహితుడివా? నీలాంటి గతిలేని బీదవాడికి నాలాంటి రాజ్యాన్ని ఏలే మహారాజుకి స్నేహం ఎలా కుదురుతుంది అని రాజభవనం బయటకు ఈడ్చివేయించాడు. ఒకవైపు తన చిన్నారి కొడుక్కి పాలివ్వలేని పేదరికం బాధిస్తుండగా, మరోవైపు తన స్నేహితుని చేతుల్లో తీవ్రమైన అవమానం జరిగిన బాధ వేధిస్తుండగా, తనలో తానే బాధపడుతూ తన బావమరిది కృపాచార్యుడు హస్తినాపురంలో ఉన్నాడు కదా, అక్కడికి వెళదామని అటువైపు నడిచాడు. అతని వెనకే అశ్వత్థామను చంకలో ఎత్తుకొని భార్య, అగ్నిహోత్రం పట్టుకుని శిష్యులు నడిచారు. హస్తినాపురం సరిహద్దుల్లో చేరేసరికి అక్కడ ధృతరాష్ట్ర కుమారులు, పాండురాజ కుమారులు బంతితో ఆడుకుంటూ అది ఎగిరిపోయి బావిలో పడితే అంతా ఆ బావి చుట్టూ చేరి ఏం చేయాలో తెలియక అలా బావి లోపలికి బంతిని చూస్తూ ఉండిపోయారు. అది చూసి ద్రోణుడు వారి వద్దకు వెళ్లి బావిలోకి తొంగి చూశాడు. లోపల నక్షత్రంలా తలుక్కుమంటూ బంగారు బంతి మెరుస్తూ కనబడింది. భరతవంశంలో పుట్టిన మీరు, ధనుర్విద్యలో నిష్ణాతుడు మహాబలశాలి అయిన కృపాచార్యుని శిష్యులైన మీరు బావిలో పడిన బంతి తీయలేక ఒకరి ముఖాలు ఒకరు చూస్తూ ఉంటారా? సరే చూడండి, దాన్ని నేను ఎలా బయటికి తీస్తానో అంటూ బాణంతో బంతిని కొట్టాడు. అది వెళ్ళి దానికి గుచ్చుకుంది. అప్పుడు వరుసగా ఒక బాణం తోకకి మరొక బాణం కొడుతూ బావి పైదాకా బాణాలను కొట్టాడు. తరువాత చేతితో పైకి లాగి బంతిని వారికి ఇచ్చాడు. అది చూసి వారు ఆశ్చర్యపోయారు. అలా తీయగలగటం సాధ్యమని వారు ఊహించనైనా ఊహించలేదు. అందుకే అంతా పరుగున వెళ్ళి జరిగింది భీష్మునికి చెప్పి ద్రోణుడిని ఆయన వద్దకు తీసుకువెళ్లారు. ఆయనను చూడగానే సరిగ్గా తాను ఇలాంటి ఆచార్యుని కొరకే చూస్తున్నాను, సమయానికి తమకు దొరికాడు అనుకున్నాడు భీష్ముడు. మీ పేరు విన్నప్పుడల్లా అంతా నిన్ను పొగుడుతుండటం నేను ఎప్పటి నుండో వింటున్నా. మీరు ఎక్కడ నుండి వచ్చారు? ఎక్కడ ఉండటం మీకు ఇష్టం అని అడిగాడు భీష్ముడు. మొదటి నుండి అంతా చెప్పాడు. ఆయన చెప్పిందంతా విని, అలా అయితే తమ రాజకుమారులకు ఆచార్యునిగా ఉండగలరా అని అడిగాడు భీష్ముడు. గురువుకి బోధించడమే వ్యసనం, తప్పకుండా ఉంటాను అన్నాడు ద్రోణుడు. అప్పుడు భీష్ముడు ఆయనకు సరిపోయేంత ధనము, పాడి ఆవులు, ఆశ్రమంతో పాటు ఆచార్యులకు అవసరమయ్యే వసతులన్నీ కల్పించాడు. ఒక గొప్ప ముహూర్తాన ధృతరాష్ట్ర పాండురాజ పుత్రులను ద్రోణుడికి చూపించి, మీరు పరశురాముని మించిన అస్త్రవిద్య ప్రావీణ్యులని కృపాచార్యుల ద్వారా విని ఉన్నాను. ఇదిగో ఈ హస్తినాపుర వెలుగురేఖలను మీకు అప్పగిస్తున్నాను. వీరిని గొప్ప అస్త్రవిద్య పారంగతులుగా తీర్చిదిద్దండి అని చెప్పాడు. ద్రోణుడు తప్పకుండా అని సంతోషంగా వారందరినీ తన దగ్గరకు తీసుకున్నాడు. తర్వాత ద్రోణుడు వారిని అడిగాడు, నేను మీరు కోరిన విధంగా అస్త్రవిద్యను మీకు నేర్పిస్తాను. కానీ నేను ఏదైనా కోరినప్పుడు నా కోరిక మీలో ఎవరైనా తీర్చగలరా అని. వారిలో ఏ ఒక్కరూ సమాధానం చెప్పకుండా ఒకరి ముఖాలు ఒకరు చూస్తూ ఉండిపోయారు. అర్జునుడు మాత్రం గురువుగారి ముందుకు వచ్చి ఆయన పాదాలను అంటి, నేను తీరుస్తాను గురుదేవా అని అన్నాడు. పొడవాటి దేహం, అంతకన్నా పొడవైన చేతులు, బంగారు రంగు కాంతితో మెరిసిపోతున్న శరీర వర్ణం, దయను, తీక్షణతను ఒకేసారి కనబరుస్తున్న కళ్ళు, ఆయన్ని చూసి పొంగిపోయిన ద్రోణుడు అతన్ని ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు. అస్త్రవిద్యలు నేర్చుకోవడం మొదలయ్యింది. ఎవరికి నచ్చిన అస్త్రాన్ని ఎంచుకొని వారు సాధన చేయటం మొదలుపెట్టారు. ధర్మరాజు బల్లెమును, భీముడు గదను, అర్జునుడు విల్లములను, దుర్యోధనుడు గదను, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రత్యేకమైన అస్త్రం పైన పట్టు సాధించడానికి ప్రయత్నిస్తూ మిగతా అస్త్రాలను కూడా ప్రయోగించడం నేర్చుకోసాగారు. ఇక్కడ నేర్వబడుతున్న అస్త్రవిద్య గురించి తెలిసిన హస్తినాపుర రాజ్యానికి చుట్టూ ఉన్న రాజ్యాల నుండి రాజకుమారులు ఎంతో మంది వచ్చి శిష్యులుగా చేరారు. సూర్యుని అంశతోనూ సహజ కవచ కుండలాలతోనూ కుంతికి జన్మించి అతిరథునికి దొరికిన కర్ణుడు కూడా దుర్యోధనుల పక్షాన చేరి యుద్ధ విద్యలు నేర్చుకోసాగాడు.
అందరిలోకి అర్జునుడు శస్త్రాస్త్ర విద్య నైపుణ్యంలో అందరికంటే గొప్ప ప్రదర్శన చేస్తూ గురువును అత్యంత వినయంతోనూ భక్తితోనూ పూజిస్తుండేవాడు. అతని భక్తికి, వినయానికి, శ్రద్ధాశక్తులకి, కఠోరమైన పరిశ్రమకి, ఏకాగ్రతకి, సడలని నిశ్చయానికి ద్రోణుడు ఇతడే నా ప్రియ శిష్యుడు అని అనేక మార్లు అనుకున్నాడు. ఇలా చెబితే అలా నేర్చుకునే శిష్యుడినే కదా గురువు ప్రేమించేది. నేర్చుకోలేని వానిపైన జాలి మాత్రమే ఉంటుంది. అర్జునుడు అందరికంటే అన్నిట్లోనూ పై స్థానంలో ఉండటం, ద్రోణునికి ప్రియ శిష్యుడైపోవటం ఆ ద్రోణుని కొడుకైన అశ్వత్థామకు కంటిమంటగా తయారయ్యింది. అతను ఒకరోజు భోజనశాలలో భోజనాలు వడ్డించేవాడితో రాత్రిపూట అర్జునునికి అన్నం పెట్టినప్పుడు ఎప్పుడూ కూడా చీకటి లేకుండా చూడమని చెప్పాడు. వంటవారికి అశ్వత్థామ అలా ఎందుకు చెప్పాడో అర్థం కాకపోయినా అతను దుర్యోధనుని స్నేహితుడు కాబట్టి అతను చెప్పినట్టే నిరంతరం దీపం ఆరిపోకుండా చూసేవాడు. ఎంత జాగ్రత్త వహించినప్పటికీ ఒకరోజు సుడిగాలి వచ్చి దీపం ఆరిపోతుంది. అర్జునుడు అన్నం సగమే తిని ఉన్నాడు. అతను ఆ చీకట్లోనే పక్కన ఉన్న పాత్రలో నుండి పచ్చడిని, మరో జాడీలోంచి నేతిని తీసివేసుకుని తినడం పూర్తి చేశాడు. అంతటి కారు చీకట్లో అతను అలా చేసినప్పుడు పచ్చడి గాని నేయి గాని ఒక్క చుక్క కింద పడలేదు. అప్పుడు అర్జునుడికి అనిపించింది, చీకటిలో వడ్డించుకోగలిగినప్పుడు, చీకటిలో తినగలిగినప్పుడు చీకటిలో బాణాలు వేయటం ఎందుకు నేర్చుకోరాదు అని. వెంటనే విల్లములు పట్టుకుని బయటకు వెళ్లి శిక్షణ మొదలుపెట్టాడు. అతని వింటి అల్లెతాటి శబ్దం విని అది అర్జునుని వింటిదే అని గ్రహించి అక్కడికి వచ్చిన ద్రోణుడు తన ప్రియ శిష్యుణ్ణి చూసి మనసారా ఆనందించి అతని పట్టుదలకు మెచ్చుకొని, ఎవరూ నేర్చుకోలేని, ఎవరూ దాటలేని విధంగా నీకు నేను విలువిద్య నేర్పిస్తాను అని ద్వంద్వయుద్ధ, సంకుల యుద్ధ పద్ధతులను రథం మీద, నేల మీద, గుర్రాల మీద, ఏనుగుల మీద ఉండి దృఢచిత్తం, సౌష్ఠవం అయిన స్థితుల్లో బాణాలు వేయటాన్ని, ఇంకా అనేక రకాల యుద్ధ వ్యూహాలను ఛేదించే రహస్యాలను, బాణ ప్రయోగ రహస్యాలను నేర్పి పరశురాముడు కూడా ఇంతటి విలువిద్య ప్రదర్శించలేరు అని ప్రజలు చెప్పుకునేలా నేర్పించాడు ద్రోణాచార్యుడు. ఇక మిగతా కథను నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.